ప్రస్తుతం ఉన్న సమాజంలో మనిషి తనకు తాను ఒత్తిడికి లోనవుతూ తన ఆరోగ్యాన్ని తన చేతులారా తనే నాశనం చేసుకుంటున్నాడు. అంటే మనిషి ప్రస్తుత జనరేషన్లోన ఏదో జాబ్ స్ట్రెస్లో ఏదో ఒక మనిషి డిప్రెషన్లో గురై తన ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటూ తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. అది ఏ విధంగా అంటే మనిషి సంతోషంగా ఆరోగ్యంగా ఉండలేకపోతున్నాడు. అదే ఈరోజు టాపిక్ ఏంటంటే మనం శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండలేకపోతున్నాం. దాని గురించే ఈరోజు నేను వీడియోలో చేయబోతున్నాను. వీడియోను పూర్తి చేయాలని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ను. అయితే సంతోషం, ఆరోగ్యంగా, ప్రశాంతంగా, ఆనందంగా ఉండటానికి మీ దగ్గర అధికారము, అంతస్తులు, ఐశ్వర్యము ఏమీ పనికిరావు. ఆలోచనలో మనకు సత్వ గుణం ఉండాలా, సొంతంగా ఆలోచనలు స్వేచ్ఛగా ఆలోచించే గుణం ఉండాలి. శరీరంలో వాత, పిత్త, కఫం అనేటివి మనకు సక్రమంగా ఉన్నట్లయితే మన ఆరోగ్యంగా, సంతోషంగా, ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగించవచ్చని ఈ ఆయుర్వేద శాస్త్రాలు చెప్తున్నాయి. మనకు గౌతమ బుద్ధుడు కూడా ఇలాంటి సూక్తులు ఎన్నో వివరించాడు. అయితే మొత్తానికి వచ్చేస్తే మనము మన మానసికంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, ప్రశాంతంగా జీవించాలంటే రెండు విధాలుగా మనిషి ఈ వాత, పిత్త, కఫము అనేవి మన శరీరంలోని సమతుల్యంగా పనిచేస్తే మనం మనిషి ఆరోగ్యంగా ఉంటాడని ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను. అయితే ఈ వాత, పిత్త, కఫం అంటే ఏంటి అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మానవ శరీరంలోని 3 ప్రాథమిక శక్తులు రూపొందించబడ్డాయి. ఆయుర్వేదం వివరిస్తుంది. ఇవే వాత, పిత్త, కఫం అనేది మన శరీరంలో ఎలాంటి ప్రక్రియను నెలకొల్పుతుంది అనేది మనం తెలుసుకోవాలి. మనం మానసికంగా, భౌతికంగా కానీ ఈ ఆధ్యాత్మిక ఉనికిని మనకు ఏర్పరుస్తాయి. వీటిని దోషాలని కూడా పిలుస్తారు. కఫం, వాత, పిత్త. ఈ కఫం అనగా నీరు మరియు భూమి, వాత అనగా గాలి మరియు ఈథర్, పిత్త అనగా అగ్ని మరియు నీరుగా విభజించబడ్డాయి. అయితే ఇవి దోషాలుగా కూడా పిలుస్తారు. ఈ దోషాలు మన శారీరక విధులను నియంత్రించే ప్రధాన శక్తులుగా పనిచేస్తాయి. ఆయుర్వేద ప్రకారం వాత, పిత్త, కఫ దోషాలను అసమతుల్యత, సెల్యులర్ ఫంక్షన్లు అంతరాయం కలుగుతుంది. కావున దీనివల్ల మన శరీరంలోని ఈ అనారోగ్యం అవడానికి కారణం ఉంది. ఇలా మన బాడీలోని ఈ వాత, పిత్త, కఫము అసమతుల్యతగా పనిచే ప్రక్రియ సరిగా జరగకపోతే ఫలితంగా టాక్సిన్ ఉత్పత్తి అయి మరియు విభిన్న ఆరోగ్య సమస్యలు వస్తాయని మనకి ఇక్కడ ఈ ఆయుర్వేదం ద్వారా ఈ శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే సరైన ఆరోగ్యం అనేది సూత్రాలు అనే పిలువబడే వాత, కఫం, ఈ పిత్త అనే వాటిపైన మన శరీర ప్రక్రియ ఆధారపడిందని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇది ఆరోగ్య సూత్రం. సమతుల్యత ఆరోగ్యాన్ని కాపాడుకోవడం శరీరం, మనస్సు మరియు స్పృహ సామరస్యానికి మరియు స్పృహగా మన బాడీలోని శారీరకంగా, మానసికంగా పనిచేస్తుందని నమ్ముతుంది ఈ వాత, పిత్త, కఫం ద్వారా. అది ఏంటంటే ఈ వాత, పిత్త, కఫం అని చాలా మందికి తెలియదు. ఇది మనకు ఈ రసాయన శాస్త్రాల్లో కానీ చదువుకున్న వారికి ఎక్కువ వీటి మీద పట్టు ఉంటుంది. అయితే ఈ పిత్త అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. పిత్త దోషం ఏమిటంటే పిత్త జీర్ణక్రియ, జీవక్రియను నియంత్రిస్తుంది. మన శరీరంలోని జీర్ణక్రియ, జీవక్రియను రెండింటిని నియంత్రిస్తుంది. మనం తినే ఆహారాన్ని శక్తిగా మార్చడంలో సహాయపడుతుంది ఈ పిత్త. అయితే ఈ వాత ఈ శక్తిని బాడీలోని మొత్తం శరీరానికి పంపిణీ చేస్తుంది వాత అనేది. ఇలా మన పిత్త దోషము మనం తిన్న ఆహారాన్ని శక్తిగా మలిస్తే వాత అనేది శరీరం మొత్తానికి పంపిణీ చేస్తుంది. పిత్త అగ్ని మరియు నీటిలో కూడి ఉంటుంది. పిత్త ఆధిపత్యం కలిగి ఉన్నారు, ఎక్కువ కోపంగాను ఆవేశపూరితంగాను ఉంటారు అని భావిస్తున్నారు ఇక్కడ. ఇది వారి స్వభావం మరియు ప్రవర్తనలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పిత్త ఎవరికైతే ఆధిపత్యంగా ఉంటారో వారిలో ఎక్కువ ఆవేశంగా ఉంటారు మరియు స్వభావం కలిగి ఉన్నారని మనకు ఇట్టే తెలిసిపోతుంది. వారు గణనీయమైన ఆకలి, శక్తివంతమైన భావాలు మరియు అసాధారణమైన జీర్ణశక్తిని కలిగి ఉంటారని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఈ పిత్త అనేది మనకు శరీరంలో సరిగ్గా ఈ క్రియ జరగకపోతే చర్మంపై దద్దుర్లు, జిఐ ట్రాక్టులో మంట, ఈ పెప్లిక్ అల్సర్లు, గుండెలో మంట మరియు అమ్లత్వం వంటి లక్షణాలు తరచుగా ఇలాంటి అనారోగ్య పాలవుతామని తెలుసుకోవాలి. ఈ విధంగా మనము
పిత్త గురించి తెలుసుకున్నాం. పిత్త అనేది మనకు శరీరంలో జీవక్రియను సక్రమంగా నియంత్రిస్తే మనము ఆరోగ్యంగా ఉంటామని, సమతుల్యంగా వర్క్ చేస్తేనే ఇవన్నీ మన బాడీలోని ఆరోగ్యంగా, మానసికంగాను శారీరకంగాను ఆరోగ్యంగా ఉంటాం. అది పిత్త అనే క్రియ మన శరీరంలో జరగకపోతే, సరిగా జరగనట్టయితే ఇలాంటివి ఎదుర్కొంటాం నేను చెప్పినటువంటి. అయితే ఇప్పుడు కఫ గురించి తెలుసుకున్నాం. కఫ దోషము సరైన సరళత్వాన్ని నిర్ధారిస్తుంది మరియు శరీరం యొక్క మొత్తం నిర్మాణానికి మద్దతునిస్తుంది. ఇది కణాలను ఒకదానితో ఒకటి అంటుకునేలా పనిచేస్తుంది. కఫ అనేది ఏదైతే ఉందో మన శరీరంలో ఉన్నట్టు ప్రతి అణువులు అంటుకునేలా పనిచేస్తుంది మరియు కొవ్వు, కండరాలు పునరుత్పత్తి, కణజాలము, ఎముక మరియు మజ్జాల ఉత్పత్తికి బాధ్యత వహిస్తుంది. మన శరీరంలోని కఫ యొక్క ప్రక్రియ చేసే పని ఏంటంటే కొవ్వు, కండరాలు, పునరుత్పత్తి, కణజాలము, ఎముకలోని మజ్జ మరియు ఉత్పత్తికి బాధ్యత వహిస్తుంది ఈ కఫ అనే దోషం. కఫ దోషము బరువు మరియు పెరుగుదలను నియంత్రించడానికి బాధ్యత వహిస్తుంది. మన శరీరంలోని బరువు మరియు పెరుగుదలను నియంత్రిస్తుంది, కంట్రోల్ చేస్తుంది ఇది కఫ అనేది. అలాగే కీళ్ళ మరియు ఊపిరితిత్తుల్లో సరైన సరళతను నిర్ధారిస్తుంది. ఇది స్థిరత్వం ద్వారా వర్గీకరింపబడుతుంది. అలాగే భౌతిక శక్తిని నిర్మించడంలో సహాయపడుతుంది. ఈ కఫ అనేది మన శరీరంలోని ఈ కీళ్లను మరియు ఊపిరితిత్తులను సరైన సరళతను నిర్ధారిస్తుంది. మళ్ళా స్థిరత్వంగా వర్గీకరింపబడుతుంది. మన బాడీలోని భౌతికంగా నిర్మించడంలో ఇది సహాయపడుతుంది ఈ కఫ అనేది. మెయిన్గా వచ్చేసి కఫ యొక్క ప్రక్రియ మన కొవ్వు, కండరాలు, ఎముకలు, మజ్జను ఈ ఉత్పత్తికి బాధ్యత వహిస్తుంది. మన కీళ్లకు, ఊపిరితిత్తులకు ఈ సరైన కంట్రోల్ సరళతగా నిర్ధారిస్తుంది. ఇది కఫ యొక్క ప్రక్రియ మన శరీరంలో జరుగుతున్నటువంటిది. అయినప్పటికీ కఫ ఉత్తమంగా పనిచేయకపోతే ఇది అవాంఛనీయ బరువు పెరగడం, బద్ధకం మరియు అధిక నిద్రకు దారితీస్తుంది. కఫ అసమతుల్యత కాలక్రమేణా కొనసాగితే అది మధుమేహం, ఉబ్బసం మరియు నిరాశ వంటి పరిస్థితులను దారితీస్తుంది. ఈ కఫాగిని మన శరీరంలో సరిగ్గా పనిచేయకపోతే ఈ ప్రక్రియ మన బాడీలోని ఎటువంటి అనారోగ్య పాలవుతామంటే అది అవాంఛనీయ బరువు ఏంటంటే బరువు పెరుగుతాం. మళ్ళా బద్ధకం కూడా వస్తుంది మనిషికి, అధిక నిద్రపోతారు. కఫ అసమతుల్యత కాలక్రమేణా కొనసాగిందంటే ఇలానే కంటిన్యూ అయిందంటే అది షుగర్ కూడా వస్తాయి. షుగరు, ఉబ్బసం మరియు నీరసం వంటి పరిస్థితులు దారితీస్తుందని మనము తెలుసుకోవాలి కఫ ద్వారా. కఫం మన బాడీలో సరిగా ప్రక్రియ పనిచేయకపోతే ఇలాంటి ఈ రోగాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకోటి చివరి వచ్చేసి వాత దోషం అనేది, వాత దోషం మనస్సు మరియు శరీరం అంతటా అవసరమైన ద్రవాలను, పోషకాలను సమీకరించడానికి బాధ్యత వహిస్తుంది. ఇక ఈ 5 భౌతిక అంశాలలో 2 అయిన అంతరిక్షం మరియు గాలి కూడా ఉంటుంది. వాత రక్త ప్రవాహాన్ని నియంత్రిస్తుంది మరియు శరీరం నుండి వ్యర్థాలను, విషాన్ని తొలగిస్తుంది. ఈ వాత యొక్క ముఖ్య పని ఏంటంటే మన శరీరంలో ప్రక్రియ రక్త ప్రవాహాన్ని కంట్రోల్ చేస్తుంది మరియు శరీరం నుండి వ్యర్థాలను, విష పదార్థాన్ని తొలగిస్తుంది. ఇది మెయిన్ మన శరీరంలోని వ్యర్థాలు, విషాన్ని తొలగించడానికి మనము ఈ వాత అనేది ఈ ప్రక్రియ మన శరీరంలో పనిచేస్తుంది. అదనంగా వాత మీ శ్వాస మరియు ఆలోచనలను కూడా నియంత్రిస్తుంది. ఈ వాత అనేది మన ఆలోచనలు ప్లస్ శ్వాసను కూడా, మనం పీల్చుకునే శ్వాసను కూడా కంట్రోల్ చేస్తుంది, నియంత్రిస్తుంది. ఇది మన దినచర్య ఉత్సాహకరంగా మరియు సానుకూలంగా ఉండాలనుకుంటే వాత దోషం సరైన స్థాయిలో ఉండటం చాలా అవసరం. ఏంటంటే మనం రోజు గడవాలంటే మనకు ఈ ప్రక్రియ అనేది చాలా అవసరం. ఏది వాత ఏంటంటే మన శ్వాస తీసుకుంటే మెయిన్ శ్వాస మన ఆలోచనతోటి మన ఒక దినచర్యలాగా జరిగిపోతుంది. ఇది మన అంటే ఒక ఉత్సాహకరంగా సానుకూలంగా ఉండాలంటే ఈ వాత దోషం సక్రమంగా పని చేయాలనేది, సమతుల్యతగా ఉండాలనేది ఇక్కడ తెలుసుకోవాలి. అయితే వాత అసమతుల్యత చెందితే మనకు మలబద్ధకం, అలసట, అధిక రక్తపోటు, జీర్ణ రుగ్మతలు మరియు అనవసరమైనటి విశ్రాంతి లేకపోవడం వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ వాత అనేది మన శరీరంలో సరైన ప్రక్రియ జరగకపోతే ఇలా మలబద్ధకం, అలసట, అధిక రక్తపోటు, జీర్ణ రుగ్మతలు మరియు అనవసరమైనటువంటి విశ్రాంతి లేకపోవడం ఇలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయని మనము ఈ వాత అనే ప్రక్రియ ద్వారా తెలుసుకోవాలి. అందుకోసమే మన శరీరంలోని శారీరక, మానసికంగా ఎప్పుడు సంతోషంగా
విశ్రాంతిగా మన ప్రశాంతంగా ఉండాలంటే జీవితంలో ఈ వాత కఫం ఈ పిత్త అనేటి ప్రక్రియలు మన శరీరంలో సక్రమంగా సమతుల్యంగా పనిచేస్తే మనిషి ఎల్లప్పుడూ నీకు ఎలాంటి బంగులాలు ఈ డబ్బులు ఇలాంటి ఐశ్వర్యాలు లేకున్నా కానీ మనిషి ఆరోగ్యంగా ఆనందంగా ప్రశాంతంగా ఉంటాడు. మనిషికి కావాల్సింది ఇవే, మన బాడీలోని సక్రమంగా సమతుల్యంగా ఎప్పటికప్పుడు ఏ భాగం ఆ భాగం దాని పని చేసుకుంటే మన బాడీలోని ఎప్పుడు అనారోగ్యం పాలవం. ఇవి మనము ఈ పిత్త కఫ ఈ వాత అనేటివి మన శరీరంలో సరిగ్గా పనిచేసేట్టు తెలుసుకోవాలి. ఈ మూడింటి గురించి తెలుసుకుంటే మనిషి ఈ ఎప్పుడు ఆరోగ్యవంతుడిగా ఆలోచనలు కూడా స్వేచ్ఛగా ఉంటాయి. తనకు తాను ఎలా ఆలోచించాలనేది తెలుసుకోగలుగుతాడు. ఇంతటితో వీడియోని ముగిస్తున్నాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వాత పిత్త కఫం గురించి ఇది తెలుసుకుంటే మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ నేను కామెంట్లో తెలియజేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.